Hi, Hello, what's your name? Karthik, Where you from? UK. UK. India, but I come from India, but I live in the UK. Okay. They can hear, but Okay, nowadays how the kids are influenced by social media. okay. Well, see, there's this thing called TikTok. Okay, it's a platform where people upload stuff. Um, and there's a new generation in the world. There was a new generation in the world called Generation A. Okay, so that was from 2010 to 2025. So it's a new generation starting, but those kids watched those videos and like they wanted to be famous, like so they could impress their friends. So there used to be there were like these challenges, dumb challenges on that TikTok app, like such as like melting melting like liquid detergent onto chicken and eating it, and like opening the car door and putting your hand on the floor or driving the car, stuff like that. And the thing is, those kids were too young to do those things and they weren't good, they were influenced by it. And then when that happened, they just everything went wrong. So they thought, oh, I'm gonna be so cool by doing this with my friends, but it didn't go like that. It went really wrong. You're going to say. Hmm? You're going to say. Sorry? You're going to say just stop the videos. No, he's not. He's trying to answer you. I don't think he's asking you to stop the video. What is that you try to explain that? What do you mean? నేను తెలుగులో చెప్తాను చెప్పు ఏంటి There's a new generation called Gen A, okay? ఓకే జెన్ ఏఐ ఓకే Yeah. Basically, there's app by that time which came out called TikTok, okay? ఓకే యాప్ ఓకే I think TikTok app was banned, na? In the USA it was banned, but since there's new president, Okay. well, he's not a good president at all. He put the app back, so people are getting influenced by it again. Okay. So it's not that good. Thank you. థ్యాంక్ యూ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, సార్ మీ పేరు? నా పేరు రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా వాడని మనిషి అంటూ మనకి ఈ భూమి మీద కనిపించడం చాలా కష్టమయ్యే రోజులు ఇవి. సో ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా జనాల్ని చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. యూత్ని అయితే మరి ముఖ్యంగా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అసలు యూత్ని కంట్రోల్లో పెట్టాలంటే సోషల్ మీడియాని ఏ రకంగా యూజ్ చేయించాలి? ఇది చాలా క్లిష్టమైన సమస్య అమ్మా. ఇది దీనికి ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు బహుశా లేరేమో. ఎందుకంటే ఇష్యూ అలాంటిది. ఇప్పుడు ఏఐని దీనికోసమే మీరు ఇదవుతున్నారు. రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో చాలా మార్పులు వస్తాయి. మరి అది కంపేర్ చేసుకుంటే ఇవన్నీ లెక్కలో కాదు. రేపు మీ బదులు మీ ఫోటోతోటే డబ్బులు కూడా డ్రా చేయొచ్చు ఏఐ తోటి. అవన్నీ రాబోతున్నాయి. అసలు మనిషిని యాజ్ టీజ్గా మాట్లాడటం ఇవన్నీ కూడా వస్తాయి. భ్రమింపజేయటం ఒకటి. ఇప్పుడు మరి ఎలక్ట్రానిక్స్ మీడియా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అనాది నుంచి కూడా టెక్నాలజీ అనేది రెండు పక్కల ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఐరన్ ఓర్ కనిపెట్టి కాపర్ కనిపెట్టిన కాలం ఆది మానవుడు రాతి యుగం నుంచి ఇనుప యుగానికి మారాడు. లోహం తయారు చేయటం, మరి ఆ కత్తి తయారు చేయటం అనేది నరకటానికి పనికి వస్తుంది, మన ఇంట్లో వాడుకోవటానికి పనికి వస్తుంది. కూరగాయలు కోసుకోవటానికి కానీ వేరే రేఖ అవతలాన్ని కొట్టడానికి నరకడానికి పనికి వస్తుంది. అది ఎంత ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే రాను టెక్నాలజీ పెరిగి ఎన్నో రకాలుగా ఈ గత 200 సంవత్సరాల్లో పెరిగిన టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో కంప్యూటర్ వచ్చినాక పెరిగిన టెక్నాలజీ ఇంకా స్పీడ్గాను ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంటర్నెట్ రావడం అనేది ఒక రెవల్యూషన్, కంప్యూటర్ రావడం ఒక రెవల్యూషన్. దానికి తోడు ఇంటర్నెట్ తోటి ఆ తర్వాత డిజిటల్ నెట్వర్క్ వచ్చింది. ఇప్పుడు ఏఐ వస్తుంది, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ వస్తుంది, రాబోతుంది. అవన్నీ కానీ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఊహించనన్ని మార్పులు ప్రజలకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక వ్యాధిని నిర్ధారించడం కూడా ఊరికే అలా స్కాన్ చేస్తే మీకు ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఏ మందులు వాడాలి కూడా అదే చెప్తుంది. అలాగా రకరకాల ఉపయోగాలు ఉంటాయి మెడికల్గా కానీ, రకరకాలుగా సమాజంలో వాడుకోవడానికి. అలాగే ఇప్పుడు చెడిపోవటానికి కూడా మీరు చెప్పింది ఉంటుంది.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దీని మీద సమాజానికి కన్నా కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎక్కువ దీన్ని అరికట్టడానికి ఉపయోగపడతారు. మెయిన్ స్వీయ నియంత్రణ ఉండాలమ్మా. స్వీయ నియంత్రణ అనేది ఇదే కాదు, మీడియానే కాదు, నోరు అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పెంపకం వల్ల కానీ ఉపాధ్యాయుల గైడ్లైన్స్లో కానీ సరైన పౌరులుగా తీర్చిదిద్దాలంటే కొన్ని స్వీయ నియంత్రణ పాటించాలి. తల్లిదండ్రులు చెప్పడం కానీ, గురువులు చెప్పడం కానీ, పెద్దవాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ చేసుకొని ఇక ఎలాగో అవకాశం ఉంటే చెడిపోయేవాళ్ళు ఎప్పుడూ చెడిపోతారు. ఆనాడు మహాభారత యుద్ధంలో కూడా సైంధవుడు అంటే వాడు ఉన్నాడు ద్రౌపదిని చెరబెట్టడానికి, సోదరి అరసయ్యే ద్రౌపది. అది కాలానికి అనుగుణంగానని కాదు, మానవుల్లో పశు ప్రవృత్తి, కరుణ, దయ అన్నీ కూడా కలిసే ఉంటాయి. అది ఒక్కొక్క తరుణంలో ఒక్కొక్కసారి బయటకు వస్తాయి. అవి వచ్చే వాటిని బట్టి మనిషి మనుగడ అనేది ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.